హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్ల తాజా సమాచారంలో భాగంగా గత ప్రభుత్వంతో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు తీవ్ర నష్టం అయితే వాటిల్లింది. అయితే ఈ ప్రభుత్వంతో ఉద్యోగులకు మేలు, పెండింగ్ బకాయిలు సంచలన ఆదేశాలు. అయితే ఈ ప్రభుత్వం అయితే పెండింగ్ బకాయిలని, డిఏ బకాయిలను, అలాగే కొత్త పిఆర్సీ కమిషన్ ఏర్పాటు ఐఆర్ని త్వరలోనే ప్రకటిస్తుందని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారండి. దీనికి సంబంధించి కూడా ఇటీవలే ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు చంద్రబాబు గారిని కలవడం జరిగింది. సో ప్రాధాన్యత క్రమంలో ఒక్కొక్కటిగా పరిష్కరిస్తామని సీఎం గారి హామీ కూడా ఇచ్చినట్లు సమాచారం అయితే రావడం జరిగింది. సో దీనికి సంబంధించి గత ప్రభుత్వంతో నష్టం వాటిల్లింది కాబట్టి ఈ ప్రభుత్వంతో ఆ నష్టాన్ని అయితే క్లియర్ చేయాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు భావిస్తున్నారు. సో దీనికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ముందుగా పెండింగ్లో ఉన్నటువంటి అన్ని బకాయిలు కూడా జమ అవ్వాలని భావిస్తున్న వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడు డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. గత ప్రభుత్వ విధానాలతో ఉద్యోగులకు తీవ్ర నష్టం అయితే వాటిల్లింది. సో గత వైసీపీ ప్రభుత్వ విధానాలతో ఉద్యోగులకు తీవ్ర నష్టం జరిగిందని ఏపీజేసీ అమరావతి కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సుమన్ తెలిపారు. ఆదివారం జిల్లా అధికారుల సముదాయం కార్యాలయంలో జిల్లా అవుట్సోర్సింగ్ ఉద్యోగులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం ఆప్కాస్ సంస్థ ఏర్పాటు చేసినప్పటికీ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలను పెంచలేదన్నారు. ప్రభుత్వ పథకాలు నిలిపివేయగా కనీస వైద్య సదుపాయాలు కూడా కల్పించలేదని తెలిపారు. దీంతో ఆయా కుటుంబాలు ఎన్నో ఇబ్బందులు పడ్డాయన్నారు. చాలీచాలని జీతాలతో ఉద్యోగాలు చేస్తున్న వారిని సిఎఫ్ఎంఎస్లో చేర్చడంతో అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఆర్థికంగా నష్టపోతున్నారని ఆవేదన కూడా వ్యక్తం చేశారు. కొన్ని ప్రదేశాల్లో పనిచేస్తున్న స్కిల్డ్, సెమీ స్కిల్డ్, అన్స్కిల్డ్ తరగతుల్లో పనిచేస్తున్న వారి జీతాల్లో వ్యత్యాసాలు ఉన్నాయని తెలిపారు. ఈ విషయాన్ని అనేకసార్లు గత వైసీపీ ప్రభుత్వానికి విన్నవించినా పట్టించుకోలేదని తెలిపారు. సో ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపి జీవో నెంబర్ 30ని సవరించాలని, న్యాయబద్ధంగా వేతనాలు ఇచ్చి ఉద్యోగులను ఆదుకోవాలని కోరారు. ప్రభుత్వ శాఖల్లో ఏళ్ల తరబడి పనిచేస్తున్న ఉద్యోగులకు సీనియారిటీ ప్రతిపాదికన వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. అయితే ఎంప్లాయీస్ హెల్త్ ఇన్సూరెన్స్లో భాగంగా ఎంప్లాయీస్ ఈఎస్ఐ చెల్లిస్తున్న వారికి మెరుగైన వైద్య సదుపాయం అందించాలని కోరారు. అనంతరం 15 మందితో పార్వతీపురం నూతన జిల్లా హడ్కో కమిటీని ఏర్పాటు చేయడం కూడా జరిగింది. సో కాబట్టి గత ప్రభుత్వ విధానాలతో ఉద్యోగులైతే తీవ్రంగా నష్టపోయారండి. సో ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం అయితే క్లియర్ చేయాల్సిన సమయం అయితే వచ్చింది. త్వరగతిన ఉద్యోగులకి సంబంధించి నిర్ణయాలు తీసుకోవాలి. సో డిమాండ్లు కూడా చేస్తున్నారండి, వినతి పత్రాలు కూడా అందిస్తున్నారు. ఉద్యోగులకి సంబంధించి ప్రతి ఒక్క సమస్యని కూడా క్లియర్ చేయండి అని చెప్పేసి అడుగుతున్నారు.